త్రిలోచన్ మహతో ఒక దళిత యువకుడు బీజేపీకి సపోర్ట్ చేశాడన్న కారణంతో టీఎంసీ వాళ్ళు ఆ కుర్రాన్ని ఇష్టం వచ్చినట్టు బాధి చెట్టుకు ఊరేసి చంపారు. దులాల్ కుమార్ సేమ్ స్టోరీ, బీజేపీకి సపోర్ట్ చేశాడని ఈ వ్యక్తిని కూడా చితక్కొట్టి ఊరేసి చంపారు. ఒక స్కూల్ టీచర్, ఆర్ఎస్ఎస్ వర్కర్ టీఎంసీ వాళ్ళ పొలిటికల్ వైలెన్స్ని హైలైట్ చేసినందుకు అతని కుటుంబాన్ని మొత్తాన్ని చంపారు. వాళ్ళ వైఫ్ చనిపోయే టైంకి 6 నెలల ప్రెగ్నెంట్, 6 ఏళ్ల పిల్లాన్ని కూడా వదిలిపెట్టాల. ఇలా చెప్పుకుంటూ పోతే వెస్ట్ బెంగాల్లో టీఎంసీ వాళ్ళు చేసిన అట్రాసిటీస్ అన్నీ ఇన్ని కాదు. నా ఈ థంబ్నెయిల్ చూసి మన ముస్లిం సోదరులు ఎవరైతే వీడియో చూస్తున్నారో వచ్చి టప డిస్లైక్లు కొట్టడం కాదు, వినండి మొత్తం, మీకే అర్థమవుతుంది అక్కడ జరిగింది ఏంటి, అసలు ఎలా హిందువుల ఆస్తుల మీద కానీ హిందువుల ఆడపడుచుల మీద కానీ అక్కడ జరిగిన దాడులు అయితే మాత్రం అన్నీ ఇన్ని కాదు. బయటకు వచ్చినవి నన్ను అడిగితే చాలా తక్కువ. మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాకు వెస్ట్ బెంగాల్తో ఒక పర్సనల్ కనెక్షన్ కూడా ఉంది. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. నేను నిన్న ఈ వీడియో చేద్దాం అనుకున్నా, బట్ ఐ వాంట్ టు ఫీల్ దట్ టీఎంసీ డిఫీట్. బీజేపీ గెలిచినందుకు కాదు, టీఎంసీ ఓడిపోయినందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆర్జేకర్ ఇష్యూ అంటే ఒక హాస్పిటల్లోకి దూరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక రెసిడెంటల్ ఫిజిషియన్ని ఒక సెమినార్ హాల్లో తీసుకెళ్ళి అక్కడే అత్యాచారం చేసి చంపితే ప్రొటెస్ట్ పేరుతో టీఎంసీ వర్కర్స్ ఆ హాస్పిటల్లోకి వెళ్ళి మొత్తం ఆధారాలని, సాక్ష్యాలని అన్నిటినీ నాశనం చేసి పెట్టారు. ఆ కేసు ఎన్ని వంకలు తిరగాలి అన్ని వంకలు తిరిగింది. అది చివరికి సిబిఐ చేతికి చేరినా కూడా ఆ విక్టిమ్ వాళ్ళ ఫ్యామిలీకి సరైన న్యాయం జరగల. ఏదైనా సరే ఇలాంటి కేసులు జరిగినప్పుడు 24 hours to 48 hours పోలీసులకు ఉండేది సాక్ష్యాధారాలను సేకరించడంలో కానీ డిస్ట్రాయ్ చేయడంలో కానీ. టీఎంసీ వాళ్ళు కానీ వాళ్ళ ప్రభుత్వం అండర్లో ఉన్న పోలీసులు కానీ ఆ డిస్ట్రాయ్ చేయడంలో మాత్రం చాలా వరకు సఫలీకృతం అయ్యారు. చివరికి ఎవరినో ఒకరిని తీసుకొచ్చి మాత్రం వాడే చేసిందని చెప్పి వాడిని జైలు పాలు చేశారు. కానీ అది చూస్తే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసినట్టు క్లియర్గా కనబడుతుంది. అయినా సరే టీఎంసీ దాని వెనకాల పెద్ద వ్యక్తులు ఉన్నారు అది అని చెప్పి కొన్ని థీరీస్ వచ్చినాయి. ఇవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ విన్నప్పుడు ఏంట్రా ఇది, ఏం జరుగుతుంది వెస్ట్ బెంగాల్లో, అసలు సుభాష్ చంద్రబోస్ పుట్టిన నేల అది, ఎక్కడికో గ్రో అవ్వాల్సిన స్టేట్, వన్ ఆఫ్ ద ప్రైమ్ స్టేట్స్. ఇండియా స్టార్టింగ్లో ఉన్నప్పుడు 10%, అంటే ఇండియా ఓల్డెన్ డేస్లో ఇండియా జీడిపిలో 10% కాంట్రిబ్యూట్ చేసిన స్టేట్ అది. ఇప్పుడు 5%, 4% పడిపోయింది. పర్సనల్ కనెక్షన్ అన్నాను కదా, ఐఎమ్ కైండ్ ఆఫ్ హాఫ్ బెంగాలీ. అంటే మా మదర్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ కరాపూర్ అనమాట, వెస్ట్ బెంగాల్. సో కైండ్ ఆఫ్ మై ఫాదర్ ఈస్ ఫ్రమ్ అగైన్ ఆంధ్రప్రదేశ్. సో మాకు అక్కడ రూట్స్ ఉన్నాయి. మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు ఉండేది, మేము పద్దాక ఇప్పటికీ ఉన్నారు, మా చుట్టాలందరూ అక్కడే ఉన్నారు, మా అమ్మకి సైడ్ చుట్టాలందరూ అట్టే ఉన్నారు. అక్కడ రైల్వే జాబ్స్ అనమాట వాళ్ళు. సో మేము ఇప్పటికీ వస్తూ ఉంటాం కరాపూర్. సో నాకు తెలిసి వెస్ట్ బెంగాల్ పీపుల్ చదువుకున్న వాళ్ళని మాత్రం కాదు, చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు చాలా ఎడ్యుకేటెడ్గా అనిపిస్తుంది, చాలా చైతన్యవంతులు, చాలా బలమైన ఒపీనియన్స్ ఉంటాయి, ఏ విషయమైనా సరే చాలా బలంగా మాట్లాడతారు. అలాంటిది గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు చాలా భయస్థులైపోయారు. నేను పనిచేసే కంపెనీకి వన్ ఆఫ్ ద పెద్ద క్లయింట్ కూడా మాకు కోల్కతా నుంచే. నా ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు ఫాలో అయ్యి చూస్తుంటాను, పెద్దగా కోల్కతా వెళ్ళి రావటం. వాళ్ళు కూడా మీ మీటింగ్స్లో ఉన్నప్పుడు కానీ, ఎక్కడైనా కూర్చున్నప్పుడు కానీ, లేదంటే మీటింగ్లో ఎవరైనా లేట్గా అయినప్పుడు, లేదంటే మీటింగ్స్ తొందరగా అయినప్పుడు, మీటింగ్ క్యాన్సిల్ అయినప్పుడు మేము మాట్లాడుకునేటప్పుడు కానీ, ఏంటి ఎలా ఉంది వెస్ట్ బెంగాల్లో పరిస్థితి, ఎలక్షన్ ఎట్లా గెలుస్తారు, ఇది అని మాట్లాడుకునేటప్పుడు ఎవరు కూడా ఏదో నార్మల్గా ఉంది, ఓకే అని చెప్పేవాళ్ళు. కానీ బలంగా మేము వీళ్ళకి ఓటేస్తున్నామని, వీళ్ళు గెలుస్తారని కానీ మాట్లాడేవాళ్ళు కాదు. అదే ఇండివిజువల్గా మేము కాల్స్ మాట్లాడేటప్పుడు ఏంటి పరిస్థితి అంటే చాలా బలమైన ఒపీనియన్స్ చెప్పేవాళ్ళు. ఎందుకు మనం గ్రూప్లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడాలంటే భయం. ఎందుకంటే ఎవరేంటో తెలియదు. ఇప్పుడు నేను బీజేపీకి ఓటేస్తానంటే ఎవరైనా టీఎంసీ వాళ్ళు ఉంటే అది వింటే అది ఎలా వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అయిందో తెలియదు, అంత భయంతో ఉన్నారు. అదే మనం అనుకోండి చాలా ఓపెన్గా క్యాస్ట్లు, పార్టీలు, హీరోలు మనం ఎలా మాట్లాడుకుంటాం. నాకు అది విని ఇది చూసిన తర్వాత మనం ఎంత స్వేచ్ఛలో, ఎంత స్వాతంత్రంలో ఉన్నారో అనిపించింది నాకు. మనందరం ఉండడానికి ఇండియాలోనే ఉన్నా, ఏంటి అంత పెద్ద రాష్ట్రం, ఎడ్యుకేటెడ్ రాష్ట్రం, చూస్తేనేమో వాళ్ళు ఏంటి ఇంత భయంలో ఉన్నారు అంటే అక్కడ టీఎంసీ చేసిన అట్రాసిటీస్ చూడండి. మీరు అడగచ్చు ఏంటి ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఎందుకు అన్నిసార్లు వరుసగా 3 సార్లు గెలిచింది దీది అని చెప్పి మీరు అడగచ్చు. మీరు గమనిస్తే లాస్ట్ టైం ఎలక్షన్లోనే 2021లోనే మమతా బెనర్జీ గారు ఓడిపోయారు. అక్కడ ప్రజలకి ఎప్పుడైతే ఒక పొలిటికల్ చేంజ్ ఓవర్ వచ్చిందో, అంటే ఈ కమ్యూనిస్టుల నుంచి మమతా బెనర్జీ గారు టేక్ ఓవర్ వచ్చిందో, వాళ్ళకి మమతా బెనర్జీ గారిని చూసిన తర్వాత వేరే ఆప్షన్ లేదు ఓటేయడానికి. 2015లో బీజేపీ ఎంటర్ అయ్యిండు, బీజేపీ గెలుచుకున్న సీట్లు 3. 2021 పాటికి
బీజేపీకి ఒక 60-70 సీట్లు గెలుచుకున్నా కూడా ఏం జరిగిందంటే ప్రజలు అప్పటికే భయభ్రాంతుల్లో ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్రజలు అప్పటికే టీఎంసీని రిజెక్ట్ చేశారంటానికి ఒక ఉదాహరణ మమతా బెనర్జీ గారు 2021లో ఎమ్మెల్యేగా ఓడిపోవటం. మీరు ఎంతమంది తెలుసో నాకు తెలీదు. సువేంద్ర అధికారి చేతిలో నందిగ్రామ్ నియోజకవర్గంలో ఆవిడ కంచుకోట్ల నియోజకవర్గంలో ఆవిడ ఓడిపోయారు. ఓడిపోయినా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మనకు ఒక చట్టంలో లూపోల్ ఉంది అంటే సీఎంగా చేయొచ్చు, నెక్స్ట్ వితిన్ 6 monthsలో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలాలి. అప్పుడే ఈ భవానీపూర్ కాన్స్టిట్యూషన్లో వాళ్ళ అభ్యర్థిని తొలగించి రాజీనామా చేయించి ఆవిడ మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు మళ్ళీ అదే నియోజకవర్గంలో మళ్ళీ శుభేంద్ర అధికారి చేతిలో మళ్ళీ ఓడిపోయారు. టీఎంసీని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు అంటానికి ఇంతకన్నా పెద్ద రీజన్ ఏం కావాలి? మరి మిగతా చోట్ల ఎలా గెలుస్తున్నారు అంటే ముస్లిం ఓటర్స్ నేను ఇప్పుడు ఎవరు ఫీల్ అవుతారో నాకు తెలియదు కానీ స్ట్రైట్ అవే మాట్లాడతాను. ఎస్పెషల్లీ బెంగాల్లో ఉన్న ముస్లిం ఓటర్స్ దే హేట్ బీజేపీ, సింపుల్. అండ్ వాళ్ళని లోకల్గా ఉన్నోళ్ళే కాకుండా బంగ్లాదేశ్ నుంచి ఎంతమంది వచ్చారో లెక్క కూడా లేదు. వాళ్ళందరికీ ఓటు హక్కులు ఉన్నాయి. అవి ఎలా వచ్చినాయో కూడా అడగద్దు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హిందువుల మీద వాళ్ళు చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో, హిందువుల మీద దాడులు చేయటం, హిందూ ఆస్తులు తగలబెట్టడం, హిందూ ఆడపడుచుని రేప్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి బెదిరించటాలు ఒకటి కాదు. కేవలం ఈ ఓటు బ్యాంకుని కాపాడుకోవడం కోసం ఈ టీఎంసీ వాళ్ళు మమతా బెనర్జీ గారు మౌనం పాటించారు. అలా మౌనంగా ఉండిపోయారు. మనం ఒకే సినిమాలో చూస్తాం చూసారా, ఈ కుర్చీలో 4 కాలాల్లో ఒక కాలు కులం, ఒక కాలు మతం అన్నట్టు సేమ్ అదే స్ట్రాటజీ. వాళ్ళు ఎదిరిస్తే ఎక్కడ మనకు ఓట్ బ్యాంక్ దూరం అయిపోద్దో, 25 నుంచి 33% ఓట్ బ్యాంక్ ఉంది ముస్లిమ్స్ది అని చెప్పి ఒకటల్లా. ఇంకోటి కూడా చెప్తాను చూడండి, రీసెంట్గా నాకు ఈ ఎలక్షన్ ముందు నాకు టీఎంసీ మీద అంత హేట్రేట్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఒకటి, మమతా బెనర్జీ గారు మాట్లాడతా మేమే మిమ్మల్ని కాపాడుతుంది, మేము కనుక ఒక్క సెకండ్ కళ్ళు మూసుకుంటే ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ మీ మీద చేసే అసలు మీ ఎంటైర్ కమ్యూనిటీని వాళ్ళు వైపౌట్ చేసేస్తారన్న విధంగా మాట్లాడారు. అంటే ముస్లిమ్స్ హిందువులను తీసేస్తారు, మొత్తం తుడిచిపెట్టేస్తారన్నట్టు. ఎక్కడ ఉంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, మరి ఇంత దారుణమా? కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బెంగాల్ ప్రజల్ని వాళ్ళని అసలు ఏమి చేతకాని వల్ల మార్చేశారు భయంతో. సో నాకు బీజేపీ గెలిచిన దానికన్నా కూడా టీఎంసీ ఓడిపోయింది అన్నదే ఎక్కువ ఆనందం. నేను నటించి నేను దాన్ని లోపల ఎంజాయ్ చేస్తున్నాను. ఎప్పుడు ఇలా ఉండను నేను. బట్ థ్యాంక్స్ టు బీజేపీ నిజంగా. ఎందుకంటే గెలిచినందుకని కాదు, ఒకటి అక్కడ సర్ ఇంప్లిమెంట్ చేసినందుకు, మేబీ ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మేబీ ఒక 10% కొంతమంది ఒరిజినల్ ఎవరైతే న్యాయబద్ధంగా అంటే వాళ్ళకి ఓటు హక్కు ఉండాలో వాళ్ళకి పోయి ఉండొచ్చు. కానీ మెజారిటీ ఓట్స్ మాత్రం దొంగ ఓట్లు, 2 ఓట్లు ఉన్నోళ్ళు, చనిపోయిన ఓట్లు ఉన్నోళ్ళు వాళ్ళే ఆల్మోస్ట్ ఒక 90 lakhs ఓట్స్ వైపౌట్ చేశారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కేంద్ర బలగాలను మోహరించి అక్కడున్న ప్రజలకి ఒక ధైర్యాన్ని నింపారు. అమ్మో మేము ఓటేయమని చెప్పి భయభ్రాంతులకు గురవుతున్న వాళ్ళకి మీరు ఓటేయండి, మేము మిమ్మల్ని కాపాడుతాం, మేము మిమ్మల్ని చూసుకుంటామని ప్రజల్ని చైతన్యవంతులు చేశారు. నెక్స్ట్ మూడోది మెయిన్ రీజను హిందువుల ఐక్యత. ఏదైనా సరే ఈసారి మాత్రం మమతా బెనర్జీ గారు రాకూడదని అనుకున్నారు. ఐక్యంగా ధైర్యంగా ముందుకొచ్చి బీజేపీని గెలిపించుకున్నారు వాళ్ళు. ఏంటి కనీసం మనం జై శ్రీరామ్ అని కూడా గట్టిగా అనలేని పరిస్థితుల్లో ఉన్నామా? ఇంత దారుణంగా హిందూ దేశంలో నుండి మనం ఇంత దారుణంగా ఉన్నామా? మన చాప కింద నీరులాగా ఇలా అయిపోయిందా మన పరిస్థితి? మీరు బంగ్లాదేశ్ పార్లమెంట్ నుంచి కూడా ఒక వీడియో వచ్చింది, మీరు చూస్తుంటే. ఇక్కడ బీజేపీ గెలిచిద్ది వెస్ట్ బెంగాల్లో, గెలంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ మన ముస్లింలు తరిమేస్తారు, మనం ఏం చేయాలో మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తారు, ఏం చేయాలి ఏంటి అని చెప్పి భయంతో. అంటే వాళ్ళు ఎంత లీనియంట్గా ఉన్నారు ఇక్కడున్న టీఎంసీ ప్రభుత్వం మీద, ఈ బార్డర్స్ మీద అక్కడ ఎంత గస్తీ ఉందన్నది మీరు ఊహించుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి. నాట్ ఓన్లీ హిందువుల మీద జరిగిందని మాత్రమే కాదు, వెస్ట్ బెంగాల్ని అన్ని విధాలుగా కూడా బ్యాక్ పుల్ చేశారు వీళ్ళు. ఒకనొక టైంలో యాజ్ అ సెడ్ ఎర్లియర్, ఒకనొక టైంలో జీడిపి అంత కాంట్రిబ్యూట్ 10% కాంట్రిబ్యూట్ చేస్తున్న స్టేట్ 5% పడిపోయింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ నేషనల్ యావరేజ్ కన్నా 20% డౌను. అమ్మాయిల మీద ఏవైతే అకృత్యాలు ఉన్నాయో క్రైమ్ రేట్ అనేది చాలా దారుణంగా పెరిగింది. కన్విక్షన్ రేట్ మళ్ళీ డ్రాపు. పేరుకి పేపర్లో మనం చూసుకుంటే
ఎకనామిక్స్ పరంగా చూసుకుంటే ఓకే, చాలామందికి ఉద్యోగాలు ఉన్నట్టు ఉంటుంది, కానీ చాలా తక్కువ హై పేయింగ్ జాబ్స్. ఇప్పటికే 5,000 నుంచి 10,000 రూపాయలకి చేసే జాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే నిరుద్యోగం తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇండస్ట్రీస్ తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ వీటితో పోల్చుకుంటే చాలా అంటే చాలా వెనకబడింది. వీటితోనే కంపారిజన్, ఎందుకంటే ఇవన్నీ చాలా అంటే చాలా ఓల్డ్ స్టేట్స్, ఇండస్ట్రియల్ స్టేట్స్ ఇవన్నీ. ఈవెన్ ఐటీ ఎక్స్పోర్ట్స్ చూసుకున్నా వన్ ఆఫ్ ద స్టార్టింగ్ కోల్కతా ఈ రీజియన్ మొత్తం, స్టార్టింగ్ హైదరాబాద్ ఇటెంతో స్టార్టింగ్లో సాఫ్ట్వేర్ ఉన్న స్టార్ట్ అయిన సిటీస్ ఇవన్నీ. కానీ ఎక్కడ హైదరాబాదు, బెంగళూరు ఎలా గ్రో అయిపోయినాయి, కోల్కతా ఇంకా అక్కడే ఉండిపోయింది. నాకు తెలిసి ఐటీ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయినప్పుడు 25,000 కోట్లు ఒకవేళ హైదరాబాద్ ఉండి వీళ్ళు ఒక 10,000 కోట్లు ఉంటే, ఇప్పుడు హైదరాబాద్ ఒక 4 లక్షల కోట్లకి 3 లక్షల కోట్లకి వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా 20,000 కోట్లు 30,000 కోట్లు ఆగిపోయారు. ఎందుకు గ్రో అవ్వలేదు? ఏ సెక్టార్ కూడా ఇగో సూపర్ డూపర్గా గ్రో అయిపోయింది లేదు. మన దేశంలో మిగతా స్టేట్స్ కూడా అలాగే ఉండొచ్చు, మిగతా స్టేట్స్ కన్నా బెటర్ పొజిషన్లో వెస్ట్ బెంగాల్ ఉండొచ్చు కొన్ని స్టేట్స్ కన్నా. బట్ దీనికి ఉన్న రిసోర్సెస్, దీనికి ఉన్న హిస్టరీ వేరే, ఆ స్టేట్స్తో కంపారిజనే లేదు. చాలా ముందుండాల్సిన రాష్ట్రం ఇది, చాలా అంటే చాలా వెనకబడిపోయింది. ఒక పక్కన ఫైనాన్షియల్ పరంగాను గ్రోత్ లేదు, ఒక పక్కన క్రైమ్ రేట్ పెరిగిపోయింది, ఇంకో పక్కన హిందువుల మీద దాడులు. కేవలం ఏంటి అంటే బీజేపీని ఒక బూచిగా చూపించి మత రాజకీయం, బీజేపీ వస్తే మత రాజకీయాలు అవుతాయి అది ఇది అని చెప్పి కొంతమందిని కట్టడి చేయడం తప్పితే అదర్వైజ్ ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు గెలిచిన 80 సీట్లు ఏవైతే ఉన్నాయో, దట్టు మెజారిటీ ఆఫ్ ద సీట్స్ నేను రాజస్థాన్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్న సీట్సే గెలిచారు వాళ్ళు. ఎందుకంటే ముస్లిమ్స్ మీద వీళ్ళు మాట రానిలేదు, అక్కడ వాళ్ళు ఎన్ని అకృత్యాలు చేసినా వాళ్ళు ఏం అనలేదు. సో వాళ్ళు కూడా అందులో కూడా ఒకవేళ మంచి వాళ్ళు ఉన్నాడు, వాళ్ళు కూడా బ్లైండ్గా బీజేపీని హేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఆప్షన్స్ కూడా లేవు కాబట్టి టీఎంసీ. ఈ సర్ అనేది కనుక లాస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తుంటే బీజేపీ అప్పుడే వచ్చేది. ఆ టైంకి బీజేపీ బెంగాల్లో బాగా వేసేది. బట్ స్టిల్ 70 సీట్లు ఆ టైంలో గెలుచుకున్నా కూడా అది గొప్ప విజయమే. దీన్ని కొంతమంది ఇవన్నీ ఈవీఎం మ్యాజిక్లు, ఆ మ్యాజిక్లు, ఈ మ్యాజిక్లను చూపించినప్పుడు అదేంటి, అదే మ్యాజిక్ కేరళలో చేయలేరా, అదే మ్యాజిక్ తమిళనాడులో చేయలేరా? నాకు అర్థం కాదు. గెలిస్తే వాహా ఓహో, ఓడిపోతే మాత్రం ఈవీఎంస్. మరి 2021లో మరి టీఎంసీ గెలిచినప్పుడు అప్పుడు కూడా బీజేపీకి ఛాన్సులు ఉన్నాయని చెప్పి వచ్చినాయి కదా ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని, అవి మాట్లాడరు. మమతా బెనర్జీ ఓడిపోయినప్పుడే 2021 నాకు అప్పుడే అర్థం టీఎంసీ పరిస్థితి ఏంటి అని చెప్పి. బట్ అక్కడ ప్రజలు ధైర్యంగా లేరని అర్థమైంది. ఆ ధైర్యాన్ని నింపడానికి అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ అక్కడ లోకల్గా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశారు. ఈ సిఆర్పిఎఫ్ పీపుల్ వాళ్ళందరూ కూడా చాలా వరకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ ధైర్యాన్ని నింపారు. హిందువులు కూడా అబ్బా ఇంకా చాలని ఇసిగిపోయి చైతన్యంతో కలిసికట్టుగా ముందుకు కదిలారు. ఇది బెంగాల్ సాధించిన విజయం. సో బీజేపీ గవర్నమెంట్లోకి వచ్చింది కాబట్టి, అండ్ ఎస్పెషల్లీ శుభేందు అధికారి అనే ఆయన మాత్రం అందరూ అప్రిషియేట్ చేయాలి. మమతా బెనర్జీ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఆవిడ్ని ఇప్పుడు 15,000 ఓట్ల తేడాతో మట్టి గెలిపించారు. ఈ భవానీపూర్లో ఆవిడ్ని చిత్తుగా ఓడించారు. మామూలు విషయం కాదు, మామూలు విజయం కాదు ఇది. మేబీ ఆయన సీఎం అవుతారేమో, చూడాలి మరి బీజేపీ క్యాండిడేట్ ఎవరో ఏంటో. బట్ ఎనీవే ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఫస్ట్ థింగ్ బీజేపీ నేనేం కోరుకుంటున్నానంటే, ఎవరైతే ఈ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలొచ్చారో రాడికల్స్ ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళందరినీ తరిమి కొట్టాలి. సగం హేట్రెడ్కి కారణం, సగం హిందూ ముస్లిమ్స్ గొడవలకు కారణం వీళ్ళే. ఇక్కడున్న కొంతమంది ఇన్నోసెంట్ ముస్లిమ్స్ మైండ్ని కూడా పాడు చేస్తుంది వీళ్ళే. వీళ్ళు ముందు తరిమి కొట్టాలి. ఏం ఇంప్లిమెంట్ చేస్తారో నాకు తెలియదు, ఏదో ఒకటి చేసి వాళ్ళని మాత్రం తరిమి కొట్టాలి. అండ్ బార్డర్లో అవసరమైతే గోడ కూడా కట్టాలి. దానికి చందాలు వసూలు చేసి డబ్బులు కలెక్ట్ చేసిన ఇండియా మొత్తంలో ఏదో ఒకటి చేసి అక్కడ మాత్రం గోడ కట్టాలి. గోడ కట్టి వాళ్ళు రాకుండా ఆపాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరు అవునన్నా కాదన్నా మంది సెక్యులర్ నేషనే, దాన్ని ఇప్పుడు మార్చే స్థితే ఉండదు. ప్రతి మతంలో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ ఉంటారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో వచ్చింది కాబట్టి ఇంతకుముందు టీఎంసీ ఉన్నప్పుడు కొంతమంది హిందువులకి ఎట్లయితే అన్యాయం జరిగిందో అలాగా ఇప్పుడున్న ముస్లిమ్స్కి అన్యాయం జరగాలని కోరుకోకూడదు కూడా. ఇందులో కూడా ఇన్నోసెంట్ ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి.
ఇండియన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం బంగ్లాదేశీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరిమి కొట్టాలి. ఫస్ట్ బీజేపీ చేయాల్సిన పని తరిమి కొట్టడం. తర్వాత మీరు స్టేట్ వెల్ఫేర్కి ఏమేమి ప్లాన్ చేసుకున్నారో, ఏమేమి వాగ్దానాలు చేస్తారో అవన్నీ నిర్వర్తించాలి, అది ఆబ్వియస్లీ. బట్ ముందైతే వీళ్ళని పంపించాలి. వాళ్ళు అక్కడి నుంచి ఎంటర్ అయ్యి ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోతున్నారు. సో మనందరం అర్థం చేసుకోవాలి, మనందరం సెంట్రల్ గవర్నమెంట్కి దీనికోసం సపోర్ట్ చేయాలి. మన దగ్గర డాక్యుమెంట్స్ లేవా? మనందరం డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. సో గవర్నమెంట్ ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే ఏంటి, మన ఇండియాను మనం ప్రూవ్ చేసుకోలేమా? ప్రూవ్ చేసుకోగలం కదా. సో మనం ఎందుకు ఎదిరించాల్సిన నెసెసిటీ ఉంది? మనం ఎందుకు భయపడాలి? ఎవరైతే మైగ్రేటివ్ ఇచ్చారో వాళ్ళు భయపడాలి. ఐ హోప్ సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటిది ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళని పంపిస్తారని ఆశిస్తున్నా. అది బట్ ఇంటర్నల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ టీఎంసీ ఓడిపోయినందుకు. ఎందుకంటే నాకు స్టేట్తో ఉన్న చెప్పాను కదా, ఆ సంబంధం కానీ ఏది కానీ వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా బాధగా అనిపించేది. ఏంది వీళ్ళు ఇంట్లో అయిపోయారు, ఇలా అయిపోయింది ఏంటి పరిస్థితి అని. ఇది మాత్రం అద్భుతమైన విజయమే బీజేపీ సాధించిన దాంట్లో. ఎందుకంటే బీజేపీకి ఫస్ట్ నుంచి గ్రౌండ్ ఉన్న స్టేట్ కాదు ఇది. వాళ్ళు ఫస్ట్ టైం 2016లో ఎంటర్ అయినప్పుడు గెలిచింది 3 సీట్లే. తర్వాత 70-80 గెలిచారు. ఇప్పుడు 200 ఆడ్ సీట్స్ గెలిచారు. నిజంగా మమతా బెనర్జీ గారు ఒకవేళ యాక్సెప్టెన్స్ ఉంది అనుకుంటే, ఇప్పుడు శుభేంద్ర అధికారి 2 చోట్ల పోటీ చేసినట్టున్నారు. ఆయన కూడా 2 చోట్ల పోటీ చేసినట్టున్నారు. వాళ్ళు అలాగే ఓ ప్లేస్ వదిలేస్తారు కాబట్టి ఆవిడ మళ్ళీ ఆ ప్లేస్లో మళ్ళీ పోటీ చేసి అసెంబ్లీలోకి ఎంటర్ అవ్వాలి ఏదో అపోజిషన్ లీడర్గా. ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్, మోర్ ఇంట్రెస్టింగ్. లెట్స్ సీ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుంది వెస్ట్ బెంగాల్ ఏంటి అని చెప్పి. బట్ ఇట్స్ నాట్ రివెంజ్ టైం. కొన్ని చోట్ల ఏరియాల పేర్లు మారుస్తున్నారు, దట్ ఈజ్ ఓకే. బట్ దాడులు ఇలాంటివన్నీ ప్రజెంట్ మాత్రం అనవసరం. సో కొంతమంది దీని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు కానీ, బట్ ఇట్స్ మై ఒపీనియన్. పేర్లు మారుస్తున్నారు. ఉదయం కూడా ఏదో పేరు చూశాను. సో ఒక పేరు మార్చారు. నౌ దే ఆర్ వెరీ, అంటే వాళ్ళకి ధైర్యం వచ్చింది అక్కడ ఉన్న ప్రజలకి. అది చూసి నాకు ఆనందం కలిగింది. సో మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నిన్న మనం విజయ్ కోసం మాట్లాడుకున్నాం. ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్గా ఉండి నేను క్లోజ్గా ఫాలో అయిన ఎలక్షన్స్ తమిళనాడు ప్లస్ వెస్ట్ బెంగాల్. బట్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ కమ్యూనిస్టుల కోసం నేను ఖచ్చితంగా మాట్లాడదాం అనుకున్నా. ఇందాక నేను బయటికి వెళ్ళినప్పుడు ఏదో రోడ్డు సైడు మా బీసెంట్ రోడ్డు ఉంటుంది, అక్కడ కూడా ఏవో తీసేయబోతున్నారు సంథింగ్ ఏదో. సో అక్కడ కూడా కమ్యూనిస్టులతో ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఏదో అక్కడ ఈవెంట్ చేస్తున్నారు. మాట్లాడదాం, అది సపరేట్ టాపిక్గా రేపు కానీ ఇప్పుడు కానీ ఇంకొక టాపిక్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే కేరళలో లాస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్, ఇండియాలో ఇంకా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ లేదు. మాట్లాడదాం సపరేట్ టాపిక్ కింద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.